హాయ్ గైస్, దిస్ ఈస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే మా దగ్గర యాక్చువల్గా 27 years ఓల్డ్ బైక్ ఉందన్నమాట. కాకపోతే అది కొంచెం కండిషన్లో లేదు, అంటే వెళ్తుంది కానీ బాగా వెళ్తుంది. కాకపోతే వర్షం పడినప్పుడు వాటర్ పడితే చాలా ఇబ్బంది చేస్తుంది అనమాట. సో మా చెల్లి కాలేజ్కి తీసుకెళ్ళడం రావడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకో ఎక్స్ట్రా ఒక స్కూటీ కూడా తీసుకుందాము అని చెప్పి అనుకున్నాం అనమాట. అలా అని చెప్పి పాత బండి వాడట్లేదంటే అది కూడా వాడుతున్నాము. కాకపోతే కాలేజ్కి మాత్రం ఇది, ఇంకొక మామూలుగా ఎక్కడన్నా వాడాలి అన్నప్పుడు పాత బండి వాడుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ అదే బైక్స్ అవన్నీ చూడడానికి తిరుపతి ఉన్న టీవీఎస్ షోరూమ్కి వచ్చాము. అని కొత్తగా, కాకపోతే మనం అనుకుంది బ్లూనే, బ్లూ కదా. బ్లూ ఎప్పుడు బాగుంటుంది నాన్న. మనకు సింపుల్గా సరిపోతుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ వరకు సపరేట్గా పే చేయాలి సార్. అది వెహికల్ వరకు పే చేయాలి. స్కానర్ ఇస్తాం సార్. అది ఇంకా రీచ్ చేసిన రెడ్ ఇంకా ఆర్టీఓ నుంచి వచ్చేది మీకు రాదు సార్. ఇక్కడ బ్రాంచ్లో మళ్ళీ సపరేట్గా కావాలంటే మళ్ళీ 2000 తీసుకుంటాం. నెంబర్ చూపిస్తాను, ఏ నెంబర్ కావాలో దాని వరకు సపరేట్. ఇన్ కేస్ మెసేజ్ వచ్చినా రాకపోయినా 15 రోజుల తర్వాత నాకు నెంబర్ ఇస్తాను కదా, దానికి కాల్ చేసినా నేను నెంబర్స్ వచ్చినాయంటే ఎవరైనా ఒకరు వచ్చి తీసుకెళ్ళాలి. నెంబర్ పెట్టిన ఆర్టీ మేము ఆల్రెడీ ఏ బండి తీసుకోవాలి, ఏ కలర్ తీసుకోవాలి అన్నీ ఫిక్స్ అయ్యి వచ్చామన్నమాట. వచ్చేటప్పటికి మాకు కావాల్సిన ఎగ్జాక్ట్ కలర్ అవి అన్నీ ఉన్నాయి. ఇంకా వచ్చి ఒక 1.5 hour కూర్చుంటే కంప్లీట్ పేపర్ వర్క్ అది అంతా అయిపోయింది. బై ద వే మేమేమి ఈఎంఐలో తీసుకోలేదు అనమాట, అంతా సింగిల్ పేమెంట్. సో ఇవన్నీ అయిపోయి జస్ట్ ఒకసారి బండి అవంతా చెక్ చేసుకుంటున్నాము. అన్నీ తీసుకొని వెళ్ళేటప్పుడు మేము ఇంకొకటి గమనించాము, అదేంటి అంటే స్పీడోమీటర్ వర్క్ చేయట్లేదు. సో ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చి అదంతా రిపేర్ చేయించుకొని వెళ్ళామన్నమాట. అండ్ నెక్స్ట్ మా పాత బండి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అన్నీ చెప్తాను, సో మిస్ చేయకుండా చూడండి. ఈ బండి పేరు హీరో పుచ్చు. పేరు హీరో పుచ్చు. హీరో సైకిల్స్ తయారు చేసే వాళ్ళు తయారు చేసిన బండి ఇది. ఈ బండి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంట్లో మోటార్ సైకిల్ యొక్క ఫీచర్స్, స్కూటర్ ఫీచర్స్ రెండూ కలిసి ఉంటాయి అన్నమాట. మోటార్ సైకిల్ ఫీచర్స్ ఏంటంటే ఆ వీల్స్ మోటార్ సైకిల్కి సంబంధించినటువంటి స్పోక్స్ ఉంటాయి, వీల్స్ అదొకటి. తర్వాత ఫోర్క్, మోటార్ సైకిల్స్ మాదిరిగా ఫోర్క్ అన్నమాట, ఫోర్క్ ఉంటుంది. తర్వాత మోటార్ సైకిల్స్ మాదిరిగా రైట్ లెగ్ దగ్గర బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. రైట్ సైడ్ కిక్ స్టార్ట్ ఉంటుంది, రైట్ సైడ్ బ్రేక్ ఇది కిక్ స్టార్ట్ కిక్ రాడ్ అనమాట. పోతే స్కూటర్కి సంబంధించిన ఫీచర్స్ ఏమిటంటే స్కూటర్లకి హ్యాండ్ గేర్ ఉంటుంది, మోటార్ సైకిల్కి రైట్ లెగ్ దగ్గర గేర్స్ ఉంటాయి. కుడి కాలుతో నొప్పుతా, ఎడం కాలుతో నొప్పుతా ఉంటే గేర్స్ మారుతూ ఉంటాయి మోటార్ సైకిల్కి. కానీ అది స్కూటర్కి మాదిరిగా లెఫ్ట్ హ్యాండ్ గేర్స్ ఉంటాయి. ఇది 2 గేర్ల బండి, దీనికి 2 గేర్లు ఉంటాయి. ఇది క్లచ్ లీవర్, గేర్ మార్చుకోవాలంటే క్లచ్ నొక్కాలి. క్లచ్ నొక్కిన తర్వాత ఇది న్యూట్రల్లో ఉంది. ఇప్పుడు న్యూట్రల్లో ఉన్నప్పుడు బండిని స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత బండి స్టార్ట్ అయిన తర్వాత క్లచ్ లివర్ నొక్కి పైకింటే 1వ గేర్లో పడుతుంది, 1వ గేర్లో వస్తుంది. బండి 10 to 20 km స్పీడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ న్యూట్రల్లోకి వచ్చి న్యూట్రల్ నుంచి మళ్ళీ కింద 2nd గేర్లోకి వెళ్ళాలి. 2nd గేర్లోకి వెళ్ళిన తర్వాత లివర్ వదిలేస్తే స్పీడ్ పెరుగుతుంది అన్నమాట. 40, 50, 60 వరకు స్పీడ్ పోతుండొచ్చు. తర్వాత 40 వరకు అయితే ఎకానమీ పెట్రోల్ బాగా కలిసి వస్తుంది అనమాట.
50-60 కూడా పోవచ్చు, కానీ బండిని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. స్మూత్గా ఉండేటువంటి రోడ్ల పైన పోతా ఉంటే కార్లో పోయినట్టుగా ఉంటుంది, BMW కార్లో పోయినట్టుగా స్మూత్గా, చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట. గుంటల్లో మెట్టల్లో కూడా పోతుంది, కానీ రోడ్డు స్మూత్గా ఉంటే మాత్రం చాలా స్మూత్గా పోతుంటుంది. ఇలా గేర్ మార్చుకోవడానికి ఉంటుంది. ఇది లెఫ్ట్ హ్యాండ్ గ్రిప్. ఇకపోతే రైట్ హ్యాండ్ ఇది యాక్సిలరేటర్, థ్రాటిల్ అంటారు. స్పీడ్ పెంచుకోవడానికి దీన్ని తిప్పుకోవడం. మామూలు స్కూటర్ల మాదిరిగా, మోటార్ సైకిళ్ళ మాదిరిగా రైట్ హ్యాండ్ థ్రాటిల్. ఇది ఫ్రంట్ వీల్ బ్రేక్, ఫ్రంట్ వీల్ బ్రేక్. బండిని తోసుకొని పోవాలా అట్లాంటప్పుడు మనము బ్రేక్ నొక్కుకొని వీలవుతుంది. ఇకపోతే స్విచ్, హెడ్ లైట్ స్విచ్. ఇట్లా పైకంటే లాంగ్ డిస్టెన్స్ ఫోకస్ అవుతుంది, కింద కంటే షార్ట్ డిస్టెన్స్ ఫోకస్ అవుతుంది హెడ్ లైట్. తర్వాత ఇది హార్న్, ఇది హార్న్ నొక్కితే హార్న్ ఉంటుంది, హార్న్ కొడుతుంది. ఇకపోతే ఆ హార్ను ఈ హెడ్ లైట్కి కింద భాగంలో, కింద చూపించు, గీతలు ఉండే కనిపిస్తుండే కదా, ఈ హార్న్ దీనికి వెనకాల భాగంలో ఉంటుందన్నమాట. హార్న్ సౌండ్ ఈ గ్యాప్ నుంచి, ఈ ఖాళీలోంచి బయటకు వస్తుంది. బండి స్టార్ట్ చేసిన తర్వాత హెడ్ లైట్, హార్న్ ఇవన్నీ కూడా మళ్ళీ చూడడానికి వీలవుతుంది. ప్రస్తుతానికి బండికి సంబంధించి డిస్క్రిప్షన్ అనమాట. ఎన్ని ఇయర్స్ అవుతుంది బండి కొని? ఇది 1997 మోడల్. ఇది 1997 మోడల్. దీని పేరు హీరో కుచ్చు చెప్పాను కదా. ఎంత అయింది అప్పట్లో? ఇది 2 గేర్ బండి అని చెప్పాను కదా. దీంట్లో 3 గేర్ ఉంది, 3 గేర్ ఉంది. దాన్ని హీరో శక్తి అని చెప్పిన పేరుతో అప్పట్లో రిలీజ్ చేశారు హీరో కంపెనీ వాళ్ళు. హీరో మ్యాజెస్టిక్, హీరో వాళ్ళు రిలీజ్ చేసిన వాటిల్లో హీరో మ్యాజెస్టిక్, హీరో కుచ్ 2 గేర్, హీరో కుచ్ 3 గేర్. 3 గేర్ ఇప్పుడు ఎక్కడ లేదు, హీరో శక్తి అనేటువంటిది హీరో కుచ్. ఇకపోతే వెంకటగిరిలో చాలా బండ్లలో చాలా ఉన్నాయి, కానీ 2 వీలర్స్ హీరో కుచ్చుకు సంబంధించి ఇట్లాంటి బండి ఇదొక్కటే. కొన్ని వందల బండ్లు ఉన్నాయి, కానీ వెంకటగిరి మొత్తం మీద హీరో హ్యాండ్ గేర్ ఉండేటువంటిది, మోటార్ సైకిల్ మోడల్ ఉండేది హీరో కుచ్చు. ఈ బండి ఒక్కటే ఉంది ప్రస్తుతానికి. ఇంకా ఇటువంటి బండి ఏం లేవన్నమాట. అప్పట్లో ఎంత పడింది ఇది కాస్ట్? అప్పట్లో 21,000 అయింది కాస్ట్. నెల్లూరులో కొన్నాము, 21,000 ఇది. తర్వాత మైలేజ్ వస్తుంది. అప్పట్లో వాళ్ళు చెప్పినట్టు మైలేజ్ 80 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్ వచ్చేది. 80 కిలోమీటర్స్ పెట్రోల్ పోసి ట్రైల్ కూడా వేసాను అనమాట. 1 లీటర్ పెట్రోల్ పోసి వెంకటగిరి నుంచి నెల్లూరుకి, నేను వెంకటగిరి నుంచి నెల్లూరుకి వెళ్ళాను ఈ బండిలో. దాదాపు నెల్లూరుకి వచ్చినా కూడా ఇంకా కొత్త పెట్రోల్, ఇంకా బండి ఇంకా కొద్ది దూరం కూడా రన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా మధ్యలో పెట్రోల్ ఆగిపోతుందేమో అనే ఉద్దేశంతో 1 లీటర్ పెట్రోల్ పెట్టుకొని లోపల జాగ్రత్తగా తీసుకుని పోయేవాడిని. మధ్యలో పెట్రోల్ అయిపోతే మళ్ళీ పోసుకోవడానికి. కానీ ఆ పెట్రోల్ బాటిల్ మాత్రం అట్లాగే ఉంది, ఏం పెట్రోల్ ఏం అయిపోలేదు. నెల్లూరుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నెల్లూరులో పట్టించుకున్నాం. పోతే ఈ సీట్ కింద భాగంలో పెట్రోల్ ట్యాంక్, సీట్ కింద భాగంలో పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. సీట్ని ఓపెన్ చేస్తే ఇది కీ, పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి కీ. ఇది సీట్ పైకి లేస్తుంది. పైకి లేచిన తర్వాత ఇది పెట్రోల్ ట్యాంక్, ఇది మూత. దీని కెపాసిటీ 4 లీటర్లు. 4 లీటర్లు 1 లీటర్ రిజర్వ్లో ఉంటుంది. మూడు తీసాను చూపించు. పెట్రోల్ అన్నమాట.
1 లీటరు రిజర్వ్లో ఉంటుంది దాదాపుగా. లాక్ తీసేసాను. ఇకపోతే పెట్రోల్ ఆన్ ఆఫ్ ఇక్కడ చూపి. బండి వాడినప్పుడు ఆఫ్లో ఉంటుంది, ఇది ఆన్. బండి బయలుదేరే ముందర ఆన్లో పెట్టుకుంటాము. ఆన్లో పెట్టుకున్నప్పుడు పెట్రోల్ కానీ అయిపోతే మళ్ళీ ఈ నాబ్ని రిజర్వ్లో పెట్టుకోవాలి. రిజర్వ్లో 1 లీటర్ ఉంటుందని చెప్పాం కదా, కాబట్టి రిజర్వ్లో పెట్టుకున్న తర్వాత వీలైనంత తొందరగా మళ్ళీ మనం పెట్రోల్ పోసుకోవాలి. తర్వాత ఆఫ్లో పెట్టుకోవాలి. పోతే ఇది పెడల్, లెఫ్ట్ లెగ్ పెట్టుకోవడానికి పెడల్ అన్నమాట. ఇది సైడ్ స్టాండ్, ఇది సెంటర్ స్టాండ్, ఇది సెంటర్ స్టాండ్. తర్వాత ఈ హార్న్ స్విచ్ చెప్పాం కదా, హార్న్ స్విచ్కి కింద భాగంలో చిన్నది ఇది ఉంది, దీన్ని చోక్ అంటాం. ఇది లెగ్ గార్డు. కాళ్ళు ఏదైనా బండి ఎదురుగా వచ్చి బండిని గుద్దినప్పుడు మన కాళ్ళకి దెబ్బ తగలకుండా ఇది లెగ్ గార్డు. అన్ని మోటార్ సైకిళ్ళకి ముందర ఆ విధంగా ఉంటుంది అన్నమాట. స్కూటర్ కానీ అయితే ముందర ఫ్లాంక్ మాదిరిగా ఉంటుంది కాబట్టి పలక మాదిరిగా దాన్ని తగ్గుతుంది. కానీ మోటార్ సైకిళ్ళకి అట్లా ఉంటుంది కాబట్టి కాళ్ళు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకని దెబ్బ తినకుండా లెక్క గార్డు అయిపోతుంది కాబట్టి లెక్క గార్డు ఉంది. పోతే ఇది కాళ్ళు కింద పెట్టుకోవడానికి పెడల్, వెనకాల గుర్తున్న వాళ్ళు పెట్టుకోవడానికి పెడల్ అనమాట. ఇది శారీ గార్డ్. ఎంత ఎక్స్ట్రా ఫిట్ ఇది, అందుకే నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకున్నాను. ఇది ఒకటి చీరలు జిగులుకోకుండా, లోపల చక్రంలో చీరలు బట్టలు చిక్కుకోకుండా. ఇకపోతే ముందర ఇది క్యారియర్. ఇది బండి కొన్నప్పుడు లేదు, నేను ఎక్స్ట్రా పెట్టించుకున్నాను. ఏదన్నా వస్తువులు పెట్టుకోవడానికి బాగుంటుంది. క్లిప్ కూడా ఉంది. క్యారియర్. ఇకపోతే చూపించాం కదా కిక్. ఇది బ్రేక్. పోతే వెనకాల కూర్చున్న వాళ్ళు కాళ్ళు పెట్టుకోవడానికి పెడల్. ఇది సైలెన్సర్, బండి సైలెన్సర్. ఇది పోతే కీ. ఇది స్పీడోమీటర్. స్పీడోమీటర్ పక్కన అట్లా ఎందుకు పెట్టామో కూడా చెప్పు. చెప్తా. స్పీడోమీటర్కి పక్కన లాక్, ఆఫ్, రన్, లైట్. లాక్ మొదట ఆఫ్ ఉంటుంది, తర్వాత దాని కింద రన్ ఉంటుంది, కింద లైట్ ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు బండి ఆఫ్లో ఉంది, బండి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు రన్లో పెట్టుకోవాలి. రాత్రిపూట మనం పోవాలని చెప్పి అనుకున్నప్పుడు రన్లోంచి మళ్ళీ తిప్పితే లైట్లోకి వస్తుంది, లైట్ వెలుగుతుంది. బండి రన్లో ఉంటుంది ప్లస్ లైట్ వెలుగుతుంది. పగలపూట మనకు లైట్ అవసరం లేదు కాబట్టి రన్లో పెట్టుకుంటే చాలు. బండి ఆపేసిన తర్వాత మళ్ళీ ఆఫ్లో పెట్టుకోవాలి. అది ఆఫ్, రన్ను, లైట్. పోతే ఇంకేముంది డీటెయిల్స్ చెప్పాల్సింది. ఇది ఇంజిన్ హెడ్. ఇది స్పార్క్ ప్లగ్. దీని ఈ కింద చిన్న బౌల్ మాదిరిగా ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా మెటల్ మేడ్. ఇది లోపల స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో కార్బొరేటరు, ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ కార్బొరేటర్ ఉంటుంది, దీనికి ఆనుకొని ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది అన్నమాట. పెట్రోలు పైపుల ద్వారా కార్బొరేటర్లో వెళ్తుంది. కార్బొరేటర్లో
కార్బోరేటర్ నుంచి ఇంజిన్ హెడ్లోకి వెళ్తుంది అనమాట. ఇంజిన్ హెడ్లో బర్న్ అవుతుంది పెట్రోల్. బర్న్ అయినప్పుడు కింద అటువైపున గేర్ బాక్స్ ఉంది. ఇది గేర్ బాక్స్. ఇది తీస్తామా? ఇది ఉన్నా వద్దులే వద్దులే నాన్న, తీస్తే బాగా నీట్గా వద్దులే, ఏం కాదులే. ఇది గేర్ బాక్స్. గేర్ బాక్స్లో ఎప్పుడు కూడా నేను ఇప్పటికీ బండి మంచి కండిషన్లో ఉంది. కారణం ఏంటంటే సర్వీసింగ్ చేయిస్తూ ఉంటాడు ఒకటి, తర్వాత మంచి క్వాలిటీ ఉండేటువంటి పెట్రోల్ పోస్తుంటాను. పెట్రోల్లో కూడా ఎప్పుడు కూడా లూజ్ ఆయిల్ కలపాలి, 2T ఆయిల్ కలపాలి. ఈ బండికి మామూలు పెట్రోల్ పోస్తే సరిపోదు. ఈ పెట్రోల్లో 2T ఆయిల్ అని చెప్పిన ప్యాకెట్స్ ఉంటాయి. 20 ml, 40 ml, 60 ml. 2T ఆయిల్ పెట్రోల్లో కలపాల్సి ఉంటుంది, లేకపోతే బండి పాడైపోతుంది అన్నమాట. 3 లీటర్స్కి 60 ml 2T ఆయిల్ కలపాల్సి ఉంటుంది. అంటే లీటర్కి 20 ml 2T ఆయిల్ కలపాలి. ఎక్కువగా నేను 2T ఆయిల్ క్యాస్ట్రాల్ వాళ్ళతో ఎక్కువగా వాడుతుంటాను. క్యాస్ట్రాల్ ప్యాకెట్స్ దొరుకుతాయి. లీటరు 3 లీటర్లు పెట్రోల్ పట్టించుకుంటే వెంటనే దాంట్లో 2T ఆయిల్ 60 ml ప్యాకెట్స్ కలుపుతుంటాను. తర్వాత ఇంజిన్ ఆయిల్, దీన్ని గేర్ బాక్స్లో పోసేటువంటి ఇంజిన్ ఆయిల్. ఇది ఇంజిన్ ఆయిల్ కూడా దాంట్లో క్వాలిటీ ఉండేటువంటిది. ఎక్కువగా క్యాస్ట్రాల్ ఇంజిన్ ఆయిల్ మాత్రమే కలుపుతుంటాను అనమాట. క్యాస్ట్రాల్ 500 ml టిన్స్ దొరుకుతుంటాయి, డబ్బాలు. అది కూడా చూపిస్తాను ఇప్పుడు. అది ఎక్కువగా దీనికి క్యాస్ట్రాల్ ఆయిల్ మాత్రమే, ఇంజిన్ ఆయిల్ వాటికంతా ఉపయోగిస్తూ ఉంటాను. ఇప్పుడు బండి ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇంజిన్ ఆయిల్ గేర్ బాక్సులో పోసేటువంటి ఇంజిన్ ఆయిల్ 500 ml ఎంత పడుతుంది నాన్న? 500 ml అది 200 రూపీస్. ఈ బండి కొన్నప్పటి నుంచి క్వాలిటీ ఉండేటువంటి పెట్రోలు, ఇంజిన్ ఆయిల్, 2T ఆయిల్ వాడటం వల్ల బండి ఇప్పటికి కూడా కండిషన్లో ఉంది. 27 years కదా? 1997లో కొన్నటువంటిది. సర్వీసింగ్ నీట్గా చేయించాం. ఇప్పుడు కూడా ఈ బండి కొంతమంది బండిని మాకు అమ్మండి సార్ అని చెప్పి వస్తున్నారు. అయినా కూడా ఇది చాలా నచ్చినటువంటి బండి. యాంటిక్ చాలా 23 సంవత్సరాలుగా నన్ను ఎన్ని కిలోమీటర్లు తిప్పింది నాకే తెలియదు అనమాట. తిరగలేక డిస్టెన్స్ని ఇది కౌంట్ చేయలేక దానికి స్పీడోమీటర్ కూడా ఆగిపోయింది. స్పీడోమీటర్ ఆగిపోయింది. అప్పటికి ఇది ఆగిపోయేటప్పటికి దాదాపు 20 సంవత్సరాల పైన అవుతుంది స్పీడోమీటర్ ఆగిపోయి. అప్పటికి ఆగిపోయేటప్పటికి ఎంత తిరిగింది? ఇది 16,173 కిలోమీటర్లు తిరిగింది. ఆ తర్వాత 16,000 తిరిగి ఉంటుంది. 16,173 కిలోమీటర్లు తిరిగింది. కానీ అట్లాంటి ట్రబుల్ ఇవ్వద్దు. రోడ్డు స్మూత్గా ఉంటే మాత్రము చాలా బాగా పోతుంది. ఇది ఇద్దరు సులభంగా ఎంత దూరం అయినా కూడా ఇద్దరైతే సులభంగా లాక్కొని పోతుంది, ముగ్గురు కూడా తీసుకొని పోతుంది. ఈ బండిలో ఎక్కువగా నేను నెల్లూరు, తిరుపతి, శ్రీకాళహస్తి వాటి మొదట్లో పోయేవాడిని. తర్వాత ఈ బండిలో పోవడం 2 వీలర్లో అంత దూరం పోవడం ప్రమాదం కాబట్టి టౌన్ లిమిట్స్ వరకే తిరుగుతుంటాను. ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తాను. 1 నిమిషం అయ్యా. ఈ కీ ఒకటే, బండి స్టార్ట్ చేయడానికి ఒకటే కీ. తర్వాత పెట్రోల్ సీటు పైకి తీయడానికి పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేయాలన్నా సేమ్ మనకు డిక్కీ దీని లాగా. అదేవిధంగా హ్యాండిల్ లాక్ ఇది ఇక్కడ హ్యాండిల్ లాక్
హ్యాండిల్ లాక్ కీ పెట్టాము. కీ లోపలికి నెట్టి ఇట్లా లెఫ్ట్ సైడ్గా తిప్పి హ్యాండిల్ లాక్ అయిపోయింది. హ్యాండిల్ లాక్ హెడ్ లైట్కి కింద వైపు ఉంటుంది. మామూలుగా స్కూటర్లకి ఇప్పుడు వచ్చేటువంటి మోటార్ సైకిల్కి హ్యాండ్ లాక్ ఇక్కడ రైట్ సైడ్ ఇటువైపు ఉంటుంది అనమాట. మోటార్ సైకిళ్ళకి స్కూటర్లకి ఉంటుంది. కానీ దీని ప్రత్యేకత ఏంటంటే హ్యాండిల్ లాక్ హెడ్ లైట్కి కింద భాగం ఇచ్చారు. ఇప్పుడు హ్యాండిల్ లాక్ ఓపెన్ చేస్తున్నాం. అదేవిధంగా కీ లోపలికి ఇన్సర్ట్ చేసి లోపలికి పంపించి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిప్పి బయటికి లాగాలి. ఈ కీని బయటికి లాగేస్తే లాక్ అన్లాక్ అయిపోతుంది. ఈ టైర్లు ఎంఆర్ఎఫ్ టైర్స్ మొదటి నుంచి కూడా ఎంఆర్ఎఫ్ టైర్సే ఉపయోగిస్తున్నాము. సాధారణంగా పంచర్ కావడం అనేటువంటిది ఎప్పుడు కూడా ఏదో 1-2 సార్లు పంచర్ జరిగింది, కానీ తక్కువగా వాడుతున్న దానివల్ల టైర్లు బాగా మాటిమాటికి అరిగిపోవడం ఏం జరగలేదు. లాక్ పెట్టాను, ఆఫ్లో ఉంది, ఇప్పుడు రన్లో పెట్టాను. గేరు న్యూట్రల్లో ఉండాలి. ఇప్పుడు కూడా బండి స్టార్ట్ చేసే ముందర న్యూట్రల్లోనే గేర్ ఉండాలి. తర్వాత పెట్రోల్ ఆన్లో పెట్టుకోవాలి. ఇది ఆఫ్లో ఉంది, ఆఫ్లో ఉండేది ఆన్లోకి తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత థ్రాటిల్ కిక్ పోతే లైట్లో పెట్టాను. లాంగ్ షార్ట్ స్టార్ట్ చేస్తాను. గేర్ మార్చి స్టార్ట్ చేస్తాను.